కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠంపై చిక్కుముడి వీడలేదు. హంగేర్పట్టంతో మ్యాజిక్ ఫిగర్ కోసం 3 పార్టీలు తంటాలు పడుతున్నాయి. స్వతంత్రుల చేరికతో కాంగ్రెస్ బలం 22కు చేరింది. దీంతో మరో 3 మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం 17కు చేరగా మరో 8 మంది సభ్యుల అవసరం ఏర్పడింది. ఇక్కడ 11 మంది బీఆర్ఎస్ నుంచి విజయం సాధించడంతో వారి మద్దతు కీలకంగా మారింది. తమకు మద్దతిస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ బీజేపీ ఆఫర్లు ఇస్తున్నాయి. అన్ని పార్టీల కౌన్సిలర్లు క్యాంపులో ఉండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎలాగోలా చైర్మన్ పదవిని ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కామారెడ్డి నుంచి. కిరణ్, అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బలం 11 ఉంది. వీళ్ళు ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళు ఈ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతోంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఏదైతే కామారెడ్డి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. అంగ పరిస్థితి ఏర్పడంతో మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రధాన పార్టీలు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో మొత్తం 49 వార్డులకు గాను కాంగ్రెస్ 19 వార్డులు కైవసం చేసుకుంది. బీజేపీ 16 స్థానాలు, బీఆర్ఎస్ 11 స్థానాలు, ఇండిపెండెంట్ 3 స్థానాలు ఆయా పార్టీలు కైవసం చేసుకున్నాయి. మొత్తంగా మేయర్ పీఠం కోసం 25 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలతో పాటు అతి పెద్ద పార్టీ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అయితే చేరుకోలేకపోయింది. స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి 3 ఇండిపెండెంట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ 3 కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి 22 మద్దతు అయితే చేకూరిందని చెప్పొచ్చు. సో ఇక ఎక్స్ఐఫీసీ ఓటుతో బీజేపీ అయితే 11 చేరింది. పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ పీఠాన్ని దక్కించుకుంటే మొత్తం ఇంకా 8 మంది అభ్యర్థులు మద్దతు కావాల్సింది. దీంతో వేచి చేసే దూరంలో ఉన్నట్టుగా కమల పార్టీ ఆలోచిస్తున్నట్టు కూడా కొన్ని నిర్ణయం మనకు తెలుస్తుంది. సో మొత్తంగా 11 మంది కౌన్సిలర్ల బలం కలిగినటువంటి బీఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ మద్దతు లభిస్తే డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ రెండు పార్టీలు కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. అన్ని పార్టీ కౌన్సిల్ క్యాంపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కామారెడ్డి రాజకీయాలు ఇప్పుడు రసత్వం మారాయని చెప్పొచ్చు. చైర్మన్ ఎన్నిక ఏకీకృతంగా జరిపించేలా కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహాలు రచిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా కామారెడ్డి మున్సిపల్ పీఠ ఎవరికి దక్కుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా అయితే కొంత మారింది. మరికొన్ని గంటలతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ కిరణ్.